హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల. ఓకే, ఈ మధ్య హెల్త్ బాగలేక ఒక వారం నుంచి వీడియోస్ చేయలేదన్నమాట. రికవరీ అయ్యాక ఇదే ఫస్ట్ వీడియో. ఓకే, కంటెంట్ కానీ నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మ్యాటర్లోకి వెళ్తే ఇప్పుడు ఏదైనా సరే ఒక పరిమితికి మించి దాటితే చాలా ప్రమాదకరం అన్నమాట. ఎలా అది ఏదైనా కానీ ఇప్పుడు రాజకీయాలలో జనాల మీద ఉండే అవగాహన అవేర్నెస్ అనేది కూడా ఒక పరిమితి దాటిందంటే ఇది చాలా ప్రమాదకరం. ఎలాగంటే ఒకప్పుడు మామూలుగా రాజకీయాలు గురించి మామూలు జనాలకు చాలామందికి తెలియదు. ఎవరో ఊర్లో ఉండే కొంత 10 మందికి తప్ప మిగతా వాళ్ళందరూ నలుగురు ఎటు ఓట్లు వేసుకుంటా పోతే అట్లా ఓటు వేసుకునేవాళ్ళు. దాన్నే గాలి అనేవాళ్ళు అనమాట. ఈ రాజకీయ పార్టీలు గాలిని బట్టి గెలుస్తారు అట్లా ఇట్లా. ఎందుకంటే జనాలు పెద్ద పట్టించుకునేవాళ్ళు కాదు. ఓకే, ఏముందిలే మనతో పాటు ఉండే నలుగురు ఎటు ఓటు వేస్తే మనం కూడా అట్టే వేద్దాం అనుకున్నట్లు ఉండేవాళ్ళు. దాన్ని బట్టి ఆ తర్వాత అందరికీ కొంచెం తెలిసింది రాజకీయాలంటే. తెలుసుకుంటున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు చూస్తున్నారు. దాన్ని బట్టి వాళ్ళు ఒక అవగాహనకు వస్తున్నారు. నలుగురు ఓటేస్తే అటు ఓటేసేది మనం నచ్చిన దానికి వేద్దాము, ఓటు మనకి ఎవరు బాగా చేస్తున్నారు వాళ్ళకి వేద్దామని మెల్లగా అలా ఓటేయటం స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యి దాన్ని మెల్లగా అభిమానించడం, ఒక పార్టీ మీద అభిమానంగా మార్చుకున్నారనమాట. కొంతమంది అది చీలిపోయినారు. ఆ పార్టీ అభిమానులుగా ఈ పార్టీ అభిమానులుగా. ఇక్కడ దాకా కూడా బాగానే ఉందన్నమాట. మామూలుగా అయితే ఎలా ఉంటుంది, రాజకీయ పార్టీలు అన్నాళ్ళకే సహజం ఇవన్నీ సవాళ్ళు ప్రతి సవాళ్ళు జరుగుతుంటాయి. తర్వాత వాళ్ళు అధికారంలో వచ్చినప్పుడు యాదో కార్యకర్తలు యాడో హత్యలు జరుగుతుంటాయి. దానికి వేండాటగా ప్రతిగా కొన్ని జరుగుతూనే ఉంటాయి. ఇట్లాంటివన్నీ జరుగుతాయి. అవి వాళ్ళ పార్టీ ఆధిపత్య పోర్లు. కానీ ఇప్పుడు పరిస్థితి జనాలది కూడా ఎలా ఉందంటే, ఆ రాజకీయ పార్టీ అభిమానం అనే ముసుగులో వాటిల్లో కూడా చొరబడిపోతున్నారు వీళ్ళు. ఎలా వాళ్ళకి ఏదైందని వీళ్ళు బూతులు తిట్టేయటము, లేకపోతే వాళ్ళకి ఏదైందని వీళ్ళు మేము అది చేస్తాం ఇది చేస్తాం ఈసారి మేము అంత చూస్తాం, ఒక్కొక్కడు 88 దాటిగానే పారిపోతారని కొంతమంది అంటాం. ఇంకొంతమంది వచ్చేసి మేము అప్పుడైనా పారిపోవాలి, మీరు ఇంకా 3 ఏళ్ళు ఉంది, మీరు ఇప్పుడు ఆడికి పడిపోతారని వీళ్ళు అంటాం. ఇదంతా ఒక ఇదైపోయింది. ఎందుకు ఇదంతా? ఇప్పుడు కరెక్ట్ చూడండి, ఎవరికి వచ్చేది లేదు పోయేది లేదు. ఇక్కడ ఒక పార్టీ గెలిస్తే లాభపడే వాళ్ళ సంఖ్య చాలా 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 తక్కువ. అర్థమైందా? మీ అభిమానులు కూడా తర్వాత నేను చూస్తూనే ఉన్నా. 2019 నుంచి 24 మధ్యలో వైఎస్ఆర్ పార్టీ అభిమానులు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని ఎంత అసహనంగా ఉన్నారో, ఆ తర్వాత 24 నుంచి ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వ కార్యకర్తలు కూడా ఎంత అసహనంతో ఉన్నామో చూస్తూనే ఉన్నాము. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటుండొచ్చు కాక కార్యకర్తలకు చాలా పెద్దపీట వేస్తారని, మరి ఆడ చెప్పేసి చేస్తాడో అంత పెద్దపీట నాకైతే తెలియదు. కానీ మరి ఎంత పెద్దపీట అది చేపిస్తుండగా ఏమో. కానీ మీరు అనుకుంటున్నారు ఏముండదు 29 తర్వాత మళ్ళీ ఇదే అసహనమే ఉంటుంది. ఎవరో కొంతమంది నాయకులని. కాకపోతే ఇప్పుడు ఉండే ఇది అంత దుర్మార్గం కాకుండా ఇంకొక 10 మంది కార్యకర్తలకి ఎక్కువ న్యాయం జరుగుతుంది అంతే. ఇవన్నీ ఊహించేసుకొని నేను అదే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలే కాదు, టీడీపీ పార్టీ కార్యకర్తలే కాదు, జనసేన పార్టీ కార్యకర్తలే కాదు, జనాలకు కూడా చెప్తున్నా నేను, పిచ్చి అభిమానం ఎవరి మీద పెంచుకోవద్దు. అర్థమైందా? మీరు చూడండి, అన్ని వార్తలు చూడండి, తెలుసుకోండి, సమాజంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకోండి, ఏం జరుగుతున్నాయో తెలుసుకోండి. మీకు నచ్చిన వాళ్ళకి ఓట్లు వేసుకోండి, ఇబ్బంది లేదు, అంతవరకు ఓకే. అంతేగాని అంతకు మించి వాళ్ళ పార్టీ నాయకులు తిట్టారని మీరు వాటిల్లో జొరబడి తిట్టడం, ఇంకా మేము ఏదేదో చేస్తామని రప్ప అంటాం, ఇట్లా చేయొద్దు. ఇంకా అసలు ఎంత దుర్మార్గంగా చేరిందంటే, ఇది ఎంత స్థితికి దిగజారిపోయిందంటే, ఒక ఇంట్లో ఉండేవాళ్ళు కూడా రకరకాల పార్టీ నాయకులని అభిమానించటం వల్ల నార్మల్గా పొలిటికల్గా ఇంట్లో నార్మల్ డిస్కషన్, హెల్తీగా ఉండాల్సిన నార్మల్ డిస్కషన్ కూడా ఒక రభసలాగా జరిగిపోతుంది అనమాట. తిట్టేసుకుంటున్నారే మావాడిని అంటావు అని. ఎంత దిగజారుతున్నామో మనం అర్థం చేసుకోండి. అవేర్నెస్ ఇంపార్టెంట్, బట్ అది అతి అవేర్నెస్ చాలా డేంజరస్. ఓకే, అర్థం చేసుకొని దాన్ని బట్టి ఉండండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.